జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ టు విజయవాడ జాతీయ రహదారి నుండి పట్టణంలో గ్రామాల్లోకి వస్తున్న గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అలానే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనాల తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం అశ్వరావుపేట ప్రధాన రహదారి పైన జరుగుతున్న యాక్సిడెంట్ నివారించడం కోసం మరియు భద్రాచలం వైపు నుంచి మన సిటీలో ఖమ్మం వైపు గంజాయి అరికట్టడం కోసం అందులో భాగంగా ఈరోజు విఎం బంజర్ సెంటర్లో ఉన్నతాధికారులు సిపి గారు, ఖమ్మం గారు మరియు పలువురు గారి ఆదేశం ఇక్కడ వెహికల్ చెక్ చేయడం జరుగుతున్నది. ఖమ్మం వైపు భద్రాచలం వైపు నుంచి వచ్చిన వెహికల్స్, అశ్వరావుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం జరుగుతుంది. మైనర్లు ఎవరైనా దొరికారు అది కూడా చూస్తున్నాం. వెహికల్ చెకింగ్ అన్ని ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ వస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు చూస్తున్నాం. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాం.